ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ రానుందా అంటే సంకేతాలు అలానే అంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు మాస్ ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అందులో చూసినట్లయితే ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అయిన రాజ్నాథ్ సింగ్ గారు, దాంతో పాటు ఇండియన్ ఆర్మీ చీఫ్ అయిన యుగేంద్ర త్రివేది గారు, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ చీఫ్ అయిన ఏపీ సింగ్ గారు ముగ్గురు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే దసరా దినం అక్టోబర్ 2న పురస్కరించుకొని ఆ రోజు ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ వింటేనే పాకిస్తాన్ కి వణుకు పుట్టాలి, అలాంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ ఏంటంటే దసరా దినాన ఒక ప్రెస్ మీట్ లో రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే, సర్క్రిక్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ యొక్క ఆర్మీ బేసెస్, పాకిస్తాన్ యొక్క సోల్జర్స్ అక్కడి నుంచి తగ్గి వెళ్ళిపోతే, దాంతో పాటు ఏదైనా దురక్రమ చర్య చేసినట్లయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ 1.0 లా కాదు, ఆపరేషన్ సింధూర్ 2.0 ఇది చేస్తాం. ఇది చేయడం వల్ల పాకిస్తాన్ హిస్టరికల్ అండ్ జియోగ్రఫికల్ భౌగోళిక పరంగా చాలా చేంజెస్ వస్తాయని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ జియోగ్రఫికల్ చేంజ్ అంటే పాకిస్తాన్ లో ఉన్న టెరిటరీని మార్చడం అన్నట్లు. ఇంతలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్, పాకిస్తాన్ యొక్క పబ్లిక్ కూడా చాలా షాక్ కి గురవడం జరిగింది. దీంతో పాటుగా ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ టైంలో కేవలం మేము టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే టార్గెట్ చేశాం. మా టార్గెట్ పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ మా టార్గెట్ కాదన్నప్పుడే ఇంతలా డ్యామేజ్ చేయగలిగితే, పాకిస్తాన్ నిజంగా టార్గెట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మేము కేవలము ఆత్మరక్షణలో టెర్రరిస్ట్ అటాక్ కి దానికి ప్రతికార చర్య మాత్రమే తీసుకున్నాము. అందులో నుంచి 11 టెర్రరిస్ట్ గ్రూప్స్ లను, ఆ క్యాంప్స్ లను మేము నాశనం చేయడం జరిగింది. నిజంగానే మేము పాకిస్తాన్ పైన ఒకవేళ వచ్చినట్లయితే ఆ చర్య ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తాం అన్నట్లు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగానే మీరు ఆలోచించండి, ఒకవేళ 11 ఎయిర్ బేసెస్ కేవలము టెర్రరిస్టుల పైన కాన్సన్ట్రేట్ చేయడం కోసం పాకిస్తాన్ పైన కాకుండా చేస్తేనే ఎలా ఉందంటే పాకిస్తాన్ పైన చేస్తే ఎలా ఉంటుంది. దీంతో పాటుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ చీఫ్ అయిన ఏపీ సింగ్ గారు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో తను మాట్లాడడం జరిగింది. ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియాకి సంబంధించిన 6 రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే తను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సరే, ఒకవేళ నిజంగానే రఫేల్ యుద్ధ విమానాలు ఒకవేళ కూలిపోయినట్లయితే వారి యొక్క నెక్స్ట్ ఏదైనా వార్ వస్తే ఆ వారికి సంబంధించి కొన్ని ఫైటర్ జెట్స్ ని తక్కువ తెచ్చుకోండి, మరి అట్లా అయితే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి మన్ భారీ కహానియా అంటే పాకిస్తాన్ లో ఉన్న పబ్లిక్ కోసము పాకిస్తాన్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకు సంజాయించి చేసుకోవడం కోసము ఇలా యుద్ధ విమానాలు కూల్చామన్నట్లు వాళ్ళకు శాంతింపజేయడం కోసము ఈ చెప్తున్నట్లు తెలుస్తుంది. నిజమే కదా, మనము చూసాము అక్కడ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ప్రూఫ్స్ తో పాటు అటాక్స్ చేస్తూ అక్కడున్న సైనిక స్థావరాలు, ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటిపైన, దాంతో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన, పాకిస్తాన్ లో ఉన్న వాటిపైన అటాక్స్ చేస్తుంటే ఎంత క్లియర్ కట్ గా మనకు పిక్చర్స్ అని వచ్చాయో మనం చూసాం. కానీ పాకిస్తాన్ ఏమీ చూపెట్లే, నిరాధారం అంటే ఆధారం ఏది లేకుండా కేవలం మేము గెలిచామని విక్టరీ పరేడ్ చేయడం జరిగింది. అక్కడ షాహిద్ ఆఫ్రిది కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, మేమే గెలిచామన్నట్లు 6 రఫేల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు వాళ్ళు ప్రకటించుకున్నారు. అల్ప సంతోషాలు అలాగే చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగానే క్రికెట్ కూడా లైవ్ లో జరగకపోతే అది కూడా మేమే గెలిచాం, ఎలాగూ ట్రోఫీ దొబ్బేసి ఉరికింది కదా మోసిన్ నక్కి, సేమ్ అదే విధంగా చెప్పేటోళ్ళు. దీంతో పాటు మేము కేవలం టెర్రరిస్టుల పైన, టెర్రరిస్ట్ క్యాంపుల పైన టార్గెట్ చేసాం. మా టార్గెట్ ఎప్పటికీ పాకిస్తాన్ కాదు, మేము శాంతిని కోరుకునే దేశం. ఒకవేళ మేము అటాక్ చేసినట్లయితే ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్ కే వదిలేండి అన్న. అంటే దాని అర్థం ఏంటంటే కేవలము టెర్రరిస్ట్ క్యాంపుల పైనే ఫోకస్ చేస్తేనే 11 ఎయిర్ స్ట్రైక్స్ ఎగిరిపోతే, నిజంగానే పాకిస్తాన్ టార్గెట్ తోని చేస్తే ఎన్ని సైట్స్ ఎగిరిపోతాయో ఏమైందో చూడవచ్చు. ఇదే మీటింగ్ లో రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే, మేము 1965 లో లాహోర్ వరకు వచ్చాము, ఇక్కడ నుంచి కరాచీ చాలా దూరం ఏం లేదు, సర్క్రిక్ ప్రాంతం నుంచి మమ్మల్ని అక్కడి వరకు వచ్చేలా చేయకండి, మీ ఏదైనా దురక్రమ చర్య ఏదైనా ఉంటే మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వార్నింగ్లంతా దేనికోసము, ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు?
ఇండియన్ పొలిటీషియన్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, దాంతో పాటు ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ మార్షల్ చీఫ్ అయిన ఏపీ సింగ్ గారు కూడా ఎందుకు వార్నింగ్స్ ఇస్తున్నారంటే దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈసారి కాశ్మీర్ కాదు ప్లేస్, ఈసారి పిఓకే కాదు, ఐఓకే కాదు, ఈసారి ప్లేస్ సర్కిక్. సర్కిక్ అనే ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే ఇది భారతదేశంలోని గుజరాత్ తీర ప్రాంతంలో, అటు పాకిస్తాన్ నుంచి సింధ్ తీర ప్రాంతము. మీకు ఒక ఇమేజ్ ఇస్తాను చూడండి. ఈ ప్రాంతంలో సర్కిక్ అనే ప్రదేశం ఉంది. ఈ సర్కిక్ అనే ప్రదేశం కోసము టెరిటరీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోర్ అనుకోండి ఉదాహరణకు. అయితే ఈ సర్కిక్ అనే ప్రదేశం ఏంటంటే మీరు చూసినట్లయితే చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ ప్రదేశం, ఈ లైన్ ఉన్న ప్రదేశం. కానీ ఇది దాదాపు 96 కిలోమీటర్లు వెడల్పు ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశంలో నేచురల్ గ్యాసెస్, పెట్రోలియం, దాంతో పాటు చాలా ప్రపంచానికి సంబంధించిన ట్రేడింగ్, అలా దాంతో పాటు క్లాక్ టవర్స్, ఇవి అక్కడ చాలా ఉన్నాయి. దీని నుంచి ఇక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ నుంచి ఇండియాకి రావడానికి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్పే మాట. అయితే 1914లో కానివ్వండి, 1908లో కానివ్వండి కొన్ని మీటింగ్స్ జరగడం జరిగింది. అందులో ఇండియా పాకిస్తాన్ అప్పుడు ఒకటిగా ఉండే, అప్పుడు బ్రిటిష్ మ్యాప్ ప్రకారము డివైడెన్సీ వస్తే అక్కడ 50-50 ప్రకారము 50-50% ప్రకారము ఈ ఏరియాని డివైడ్ చేయడానికి అనుకున్నారు. అయితే 50-50% కి పాకిస్తాన్ అప్పుడు ఒప్పుకోలేదు. అయితే ఈ ప్రదేశం అప్పుడు ఎలా ఉండే అంటే బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియాలో బాంబే ప్రెసిడెన్సీలో ఉండే కచ్, ఆ తర్వాత కచ్ రాజ్యంలోకి ఉండే. అయితే ఈ ప్రదేశం అంతా అప్పుడు సింధు కూడా బాంబే ప్రెసిడెన్సీలోనే ఉండే. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశం యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రదేశంలో న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మినరల్స్ కానివ్వండి. దీంతో పాటు ఈ ప్రదేశం ఏదైతే ఈ ప్రదేశం ఉందో ఈ ప్రదేశం చాలా దగ్గరగా ఉంది కరాచీ పోర్ట్. ఇక్కడ నుంచి చాలా ఈజీగా కరాచీ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి ఈ ప్రదేశం ఏదైతే మ్యాప్ లో ఉంది కదా, ఇందులో ఉన్న బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ ఉన్న ప్రదేశము దాదాపు 85% ఈ ఏరియా అనేది ఇండియా కంట్రోల్లో ఉంది. కేవలం 15% ఏరియా మాత్రమే పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. అయితే 2019 నుంచి పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రదేశంలో వారి యొక్క ప్రెజెన్స్ ని పెంచుకుంటుంది. ఈ ప్రెజెన్స్ ఎలా పెంచుకుంటుంది అంటే ఆ ప్లేసెస్ లో మిలిటరీ ఫోర్సెస్ ని ఎక్కువ దించుతుంది. వారి యొక్క టవర్స్ ని, క్లాక్ టవర్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కడ ఇండియన్ ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్తుంటే వాళ్ళని ఆపడము, వాళ్ళని బెదిరించడం, ఆ తర్వాత ఇండియన్ ఫోర్సెస్ అక్కడికి వెళ్ళిపోయే వరకు మళ్ళీ అక్కడ నుంచే ఖాళీ చేసి వెళ్ళిపోవడము, ఇలా చేస్తూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇండియా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ సర్కిక్ అనే ప్రదేశం ఉందిగా, ఈ ప్రదేశం ఏంటంటే కంప్లీట్ గా వాటర్ ఫీల్డ్ ప్లేస్ కాదు. అంటే ఎలా ఉంటుందంటే ఒక ఐలాండ్, ఒక దీవి టైప్ లో ఉంటుంది. ఈ ప్లేస్ లో ఏంటంటే సీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే ఓషన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ చేయడం కోసము, నేచురల్ రిసోర్స్ కోసము, ట్రేడింగ్ కోసము, దాంతో పాటు ముఖ్యంగా అరబియన్ సీ వైపు, ఇటువైపు అరబ్ కంట్రీస్ వైపు, దాంతో పాటు నార్త్ లో చైనా, కాశ్మీర్, దాంతో పాటుగా రష్యా వైపు, ఇటు ఇండియా నుంచి ఏదైతే కోస్టల్ రీజన్ ఉంది కదా అక్కడ క్లాక్ టవర్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఈజీగా గమనించవచ్చు. అంటే టెర్రరిస్ట్ ఎవరైనా బయట దేశాల నుంచి ఇండియా పైన నిఘా ఉన్నా, అక్కడ నుంచి ఎలా షిప్స్ ఉన్నా ఇండియా వైపు వస్తున్నప్పుడు దాన్ని ఈజీగా ఇక్కడ నుంచి మానిటర్ అయితే చేయగలరు. అయితే ఈ ప్లేస్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ కన్ను వేయడం జరిగింది. ఈ ప్లేస్ లో 50% ఇప్పుడు మాకు కావాలి, దానికంటే కూడా ఎక్కువ కావాలి అన్నట్లు ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ వాటర్స్ అయితే కావు, ఇది ఓషన్ కాదు, ఇది సరి సమానమైన ల్యాండ్ తో పాటు ఉన్న ఓషన్ లాంటిది. ఈ ప్రదేశంలో మా ప్రజెన్స్ ఉండాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా దీని నుంచి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే భారతదేశం యొక్క వాదన ఏంటంటే ఈ ప్లేస్ నుంచి గుజరాత్ లో టెర్రరిస్టులు ఎక్కువ వచ్చి ఇక్కడ నుంచి టెర్రరిస్ట్ కార్యక్రమాలు పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కనుక మానుకోకపోతే పాకిస్తాన్ యొక్క భౌగోళిక చరిత్రను ప్లేస్ ను మార్చాల్సి వస్తుందని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మేము 1965 లోనే లాహోర్ కి రావడం జరిగింది, ఇప్పుడు కరాచీ మాకు చాలా దగ్గర, కరాచీకి వస్తాం అన్నట్లు, అంటే కరాచీని క్యాప్చర్ చేసుకుంటాం అన్నట్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆసిమ్ మునీర్ మరియు
షెహబాజ్ షరీఫ్ అమెరికన్ ట్రిప్స్ ఎలా జరుగుతున్నాయి, డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లో ఎలా అయితే బిట్కోకైన్ ఎలా అక్కడ బిజినెస్ చేస్తున్నాడు, దాంతో పాటు చైనా ఇంపార్టెన్స్ తగ్గుతున్నప్పటికీ చైనాలో అక్కడ గ్వాదర్ పోర్ట్, చైనాలో ఉన్న ప్రజెన్స్ ఎక్కువ. దాంతో పాటు ఇప్పుడు ఈ ఆసిమ్ మునీర్ గాడు చాలా దొంగగాడు. ఈడైతే ఏం చేయగలుగుతాడంటే ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ తోని ఏదైనా ఒక దీవిని లేకుంటే ఆ టెరిటరీని, దగ్గరున్న టెరిటరీని, ఎలాగైతే మనకు ఇండియాలో ఆక్సిన్ చిన్ అని చెప్పి చైనాకి దాంతో పాటు కొంత ప్లేస్ ఉంది కదా, ఆక్సిన్ చిన్ పక్కన కొంత ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ ని 5% ప్లేస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది కదా, అలాగే ఇక్కడ కూడా ఇస్తే మనకు యుఎస్ తోని చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. రేపటి రోజు యుఎస్ ఇక్కడ క్లాక్ టవర్స్ ని నిర్వహించి ఇన్స్టాలేషన్ చేసి ఇండియా పైన నిఘా పెంచడము, అటు రష్యా పైన నిఘా పెంచడము, ఇటు చైనా పైన నిఘా పెంచడము, మన ట్రేడ్ కి ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉందని చెప్పి ఇండియా యొక్క వాదన. నిజమే, ఇది నిజమైన వాదన. అయితే దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ చీఫ్స్ ముగ్గురు సంయుక్తంగా వార్నింగ్స్ ఇవ్వడం మనం చూసాం. అయితే దీనిపైన ఏంటంటే నా ఒపీనియన్ కూడా ఏంటంటే ఇండియా దీనికి పాకిస్తాన్ కూడా చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్ గానే అక్కడి డిఫెన్స్ మినిస్ట్రీ అయిన ఆసిమ్ ఖవాజా కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇండియాకి. ఒకవేళ మీరు ఇలాంటి చర్యలు మా పైన వార్నింగ్స్ ఇవ్వడం అనుకోకపోతే ఇండియా అనేది నామరూపాలు లేకుండా వెళ్తుంది. సరే చూద్దాం ఎవరు నామరూపాలు లేకుండా వెళ్తారో. మీరు వార్నింగ్స్ ఇస్తారు, మేము వార్నింగ్స్ తో పాటు ఏం చేయాలో చేయగలుగుతాం. ఆపరేషన్ సింధూర్ 1.0 మీరు చూశారు. ఇండియా పవర్ 2.0లో ఇలా విరుచుకుపడుతుందో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తాం. చూద్దాం మరి దీనిపైన ఇంకా ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఎఫర్ట్స్ కి మీరు కామెంట్స్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ యొక్క ఒపీనియన్స్ తెలియజేయండి. దాంతోపాటు ఇన్ని ఎఫర్ట్స్ కి మీరు నచ్చి మీరు లైక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ యొక్క లైక్, మీ యొక్క సబ్స్క్రైబే నాకు చాలా బూస్టప్ గా ఉంటుంది. నెక్స్ట్ మరొక వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బాయ్.